అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్త్రీ శక్తి, అసలు స్త్రీ శక్తి అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఈరోజు చెప్పబోయే విషయం స్త్రీ గొప్పతనం ఏమిటి. మనందరికీ తెలుసు, బ్రహ్మ సృష్టి చేస్తాడు. బ్రహ్మగారు సృష్టి చేస్తారు అనే విషయం మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి చెప్పబట్టి బ్రహ్మ సృష్టి చేస్తాడు అనే విషయం విన్నాం, అంతే, మనం చూడలేదు. కానీ స్త్రీ ప్రతి సృష్టి చేస్తుంది. ఈ విషయం మరి మరి మనకు ఎలా తెలిసింది అంటే మన కళ్ళ ముందు జరుగుతుంది, మనం చూస్తున్నాం. మన అమ్మమ్మని చూసాం, నానమ్మని చూసాం, చూస్తూ ఉన్నాం, మన చుట్టుపక్కల వాళ్ళని చూస్తున్నాం. అంటే ఒక శిశువుకి జన్మనివ్వడం అనేది ప్రతి సృష్టి చేయడమే. ఇలాంటి ఈ చర్యలో భాగంగా స్త్రీ తన కడుపులో పిల్లవాడు పడ్డాడని తెలిసిన క్షణం ఫస్ట్ చాలా ఆనందపడుతుంది. సృష్టిలో ఇంకా అంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదని స్త్రీ అనుకుంటుంది. చాలా ఆనందపడుతుంది, చాలా సంతోషపడుతుంది లోపల, అంతే భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది? తను ఏం చేస్తే పిల్లవాడికి ఏం జరుగుతుందో, తను ఏమన్నా అంటే బాగా తుమ్మితే ఏమవుతుందో, దగ్గితే ఏమవుతుందో, తనకేమన్నా తినాలనిపిస్తుంది, ఒక ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, ఒక కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది. అప్పుడు అమ్మని అడిగితే అమ్మ ఏమంటుందో తెలుసా? వద్దు, బాబుకి జలుబు చేస్తుంది అంటుంది. ఇవన్నీ ఆడది కావాలని ఇష్టపడి ప్రేమతో చేస్తుంది. తనకి ఇష్టమైనవి మానేస్తుంది, 9 నెలల పాటు తినదు. అలా ఉంటూ శిశువుకి జన్మ ఇస్తుంది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం తెలుసా? ఇంత కష్టపడుతుంది, వాంతులు అవుతాయి, నిద్రపోలేదు, సరిగా కూర్చోలేదు, నిలబడలేదు, ఏమన్నా ఎక్కడికైనా వెళ్తే వాసన తట్టుకోలేదు. ఇన్ని బాధలు పడుతున్న ఒక స్త్రీని చూసి ఇంకో స్త్రీమూర్తి, అమ్మో ఇంత కష్టం ఉందా, నాకు పిల్లలొద్దు అని ఏ స్త్రీ అనుకోదు. తను ఇష్టపడి ఆ కష్టాన్ని ప్రేమించి తను కూడా తల్లి అవ్వాలి అనుకుంటుంది. ప్రతి స్త్రీమూర్తి గొప్పతనం అది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, సృష్టికి స్త్రీ సృష్టి చేస్తుంది అని మనం మాట్లాడుకుంటున్నాము, ప్రతి సృష్టి చేస్తుంది అని మనం మాట్లాడుకుంటున్నాము. నేను ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక చిన్న కథ చెప్తాను మీకు. అంటే ఎంత అవసరమో, ఎంతవరకు అవసరమో అనేది. మొన్న మనం ఒక 15 రోజుల క్రితం గణపతి పూజ చేసుకున్నాం, మనమందరం వినాయక చవితి జరుపుకున్నాం కదా. ఆ వినాయక చవితి కథలో మనందరికీ తెలిసిన కథ ఏమిటి? కొంతకాలం కొంత స్టోరీ జరిగిన తర్వాత గజాసురుడి ఉదరంలో పరమశివుడు ఉన్నాడని బ్రహ్మ విష్ణువులకి తెలిసి వాళ్ళు వచ్చి గజాసురుడిని ఒప్పించి ఆయన్ని బయటకు తీసుకొస్తారు. బయటకు తీసుకొచ్చిన తర్వాత విష్ణువు, బ్రహ్మ వారి వారి స్థానాలకు వెళ్ళిపోతారు. శివుడు సంతోషంతో కైలాసానికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది? శివుడు వస్తున్నాడనే రాకను పార్వతీదేవి విని తన ఒంటికి నలుగు పెట్టుకొని దాంతో బొమ్మను తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ద్వారం దగ్గర కాపలా పెట్టింది అనే కథను మనం విన్నాం కదా. ఇప్పుడు ఈ కథ విన్నప్పుడు మనకేమనిపించింది? శివుడితో ప్రత్యక్షంగా అవసరం లేకుండా పార్వతీదేవి తన తపోశక్తితో బాబుకి జననం ఇచ్చింది. ఏమండి, ఇక్కడికి ఆపితే, ఈ స్టోరీ ఇక్కడికి ఆపితే, ఆవిడ చేసిన సృష్టి అంతా, అమ్మవారి సృష్టి ఎలా ఉందంటే, ఆ సృష్టిలో ఒక జీవి, మగ జీవితో అవసరం లేకుండానే సృష్టి చేసింది. ఎందుకు అంటే ఇవన్నీ మన ప్రాపంచిక వీటికి మాత్రమే. ఈ మగ జీవి, ఆడజీవి రెండు కలిస్తే సంతానోత్పత్తి జరుగుతుంది. కానీ దైవానికి సంబంధించి అవసరం లేదు, మన సంకల్పం చేతనే సృష్టి చేసేవారు. ఇక మన దీనికి వస్తే, మన ఈ
ప్రాపంచిక విషయానికి వస్తే ఈ మగ జీవిని కూడా అమ్మే సృష్టి చేసింది కదా. ఇక్కడ మనము ఒక అనుమానం వస్తుంది, పూర్వం రోజుల్లో ఇది వచ్చేది తొందరగా, గుడ్డు ముందా పిల్ల ముందా? ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు నా అభిప్రాయంలో పిల్ల ముందు. అదేమిటండి పిల్ల ముందు అంటే, ఇందాక నేను చెప్పినట్టు అమ్మ సంకల్పించుకొని, అంటే మదనం జరిగింది కదా, ఆ మదనం అప్పుడు చిలికితే వచ్చిన సృష్టిలో ఈ కోడి కూడా ఉంది. కోడే ముందరొచ్చింది, గుడ్డు రాలేదండి. అంటే అమ్మ సృష్టి చేసిన వాటిల్లో కోడి ఉంది కానీ గుడ్డు ముందర లేదు. ఇలాంటి చిన్న చిన్నవి అడుగుతూ, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ లేకపోతే సృష్టి ఎలా జరుగుతుంది అనే లాజిక్ను తీసినప్పుడు నేను ఇందాక చెప్పిన గణపతి కథ ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు దీంట్లో ఆడవాళ్ళ గొప్పతనం చెప్తూ మనకు శారీరక పరిణామం, అంటే శారీరక ఆకృతిని పరమాత్మ తయారు చేసినప్పుడు, అమ్మ తయారు చేసినప్పుడు వీటిల్లో అంటే మగ శరీరం ఆడ శరీరం ఏమండి రెండు ఒక చిన్న సృష్టిలు అంతే. ఇవి రెండు కూడా ఆవిడ చిన్న సృష్టి. ఆ సృష్టిలో చేసినప్పుడు మీకు దీనికి సంబంధించి చిన్న కథ చెప్తాను. అదేంటంటే, మనకి మన పూర్వం రోజుల్లో, అంటే మన అమ్మమ్మ తాతయ్య రోజుల్లో ఒక పద్ధతి అని పెట్టారండి పెద్దవాళ్ళు. ఏం పద్ధతి పెట్టారండి? ఇంట్లో ఫస్ట్ మగవాళ్ళు భోంచేయాలి, తర్వాత ఆడవాళ్ళు తినాలి. మన వాళ్ళకి అప్పట్లో పాపం తాతయ్య నానమ్మ వాళ్ళు చెప్తే మనం వినేవాళ్ళం. అలాంటి పద్ధతిలోనే మనం పెరిగాం ఏమండి. అలా పెరుగుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు మగవాళ్ళు ఎందుకు తినాలి, ఆడవాళ్ళు ఎందుకు తినకూడదు అంటారు. అప్పట్లో ఎందుకు చెప్పారంటే, నేను ఇందాక చెప్పినట్టు శరీర ఆకృతులు ఉన్నాయి కదండి. ఈ శరీర ఆకృతుల విషయానికి వచ్చేసరికి మనకి మగవాడి శరీరానికి ఇంత చిన్న రాయి కూడా యూరిన్లో ఇరుక్కుపోయి చనిపోయేవాళ్ళండి శరీర ఆకృతి నిర్మాణంలో. అదే ఆడదానికైతే కుంకుడుగాయంత రాయి లోపలికి వెళ్ళినా ఇబ్బంది లేదు, కనీసం ప్రమాదం కూడా లేదు. ఇలాంటి ప్రక్రియ ఆకృతులలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వివరించి చెప్పి ముందర పై వాళ్ళకి, అంటే మనకు ఇత్తడి గిన్నెలతో వంటలు చేసేవారు. అలా వండినప్పుడు ఆ రాళ్ళు ఏదన్నా ఒకటి రెండు రాయి ఉన్నప్పుడు కిందకి వెళ్ళిపోయేదండి. గిన్నె కిందకి వెళ్ళిపోయి పైన అన్నం ఎటువంటి రాళ్ళు లేకుండా ఉండేది. అందుకని దాన్ని మగవాళ్ళకి తినమనేవాళ్ళు, ఆడవాళ్ళు తర్వాత తినమనేవాళ్ళు. కానీ ఇందులో ఇంకొక లక్ ఉంది. ఏంటో చెప్పనా? నవ్వొస్తుంది ఇది వింటే. ఇప్పుడు భర్త భుజించిన దాంట్లోనే భార్యను తినమనేవారు కదా. అలా తినమన్నప్పుడు అప్పుడు ఐటమ్స్ చూసుకోవచ్చండి. ఇప్పుడు మనలాగా ఒకటో రెండో కూరలు కాదు, పంచపక్ష పరమాన్నాలు లాగా ఒక 4-5 కూరలు వండుకునేవారు. పప్పు, కూర, చారు, పచ్చడి, ఇవన్నీ రోటి పచ్చడి ఇవన్నీ చేసుకునేవారు కదా. భర్త ఏవైతే వదిలిపెట్టాడో వాటిలో టేస్ట్ బాగాలేదనమాట. ఎందుకంటే కొంచెం రుచి చూస్తాడు మొగుడు. అన్నీ తినాలి కదా, కంపల్సరీ తినాలి వాళ్ళు, అన్నీ టేస్ట్ చూడాలి. చూసినప్పుడు ఓహో వదిలిపెట్టాడంటే అది రుచిగా లేదు, అది కాకుండా మిగతావన్నీ వేసుకొని కమ్మగా తినేసేయచ్చు. ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇది సరదాగా చెప్పాను. ఇవన్నీ మీకు తెలియనివి కాదండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, మరి మాకు తెలుసు కదా, మరి నువ్వెందుకు చెప్తున్నావు అనొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే దీనికి మళ్ళీ చిన్నది ఒకటి చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు, ఒక సంవత్సరం ఉన్నారు పిల్లవాడు, అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లవాడు బయట ఏదో చూస్తాడు, ఏదో వింటాడు, వీడికి ఏదో అర్థమవుతుంది. దబదబా తల్లి దగ్గరికి వస్తాడు, వచ్చి అమ్మ వి అంటాడు. అంటే అమ్మ నేను విన్నాను. అమ్మ నేను అంటాడు. అంటే అమ్మ నేను చూశానంటాడు. అన్నప్పుడు తల్లి ఏమంటుంది? విసుక్కోదండి, అరవదు వాడిని. ఏమంటుంది? అవునా, అలాగా, బాగుందా, చూసావా చూసావా అమ్మ అంటే వాడు తను చెప్పిన విషయం అమ్మకి బాగా అర్థమైంది, అమ్మకి అర్థమయ్యేటట్టు నేను చెప్పగలిగాను అని చాలా సంతోషపడతాడు. ఇప్పుడు నా స్థితి కూడా ఇదే. మీకందరికీ అన్నీ తెలుసు, కాకపోతే మీకు చెప్తే నాకు ఆనందం కాబట్టి ఇది చెప్పాను. జై గురుదత్త.